ఏపీ మరియు టీఎస్ ఈ 2 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ వరి సాగు అనేది ఎక్కువగా పెరిగింది. అయితే ఈ వరి సాగులో ఎంత ఎక్కువగా పిలికలు వస్తే రైతులకు అంత ఎక్కువగా దిగుబడులొచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే రైతన్నలు ఎక్కువగా సూటి మందులు మరియు అలాగే ఈ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అయితే మనం ఏస్తున్నటువంటి ఎరువులలో ఈ 3 రకాల ఈ మందులను మనము కలిపి వాడుకున్నట్లయితే రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఏస్తున్నటువంటి ఈ మొదటి దఫా ఎరువులలో సీవీడ్ మరియు అలాగే హ్యూమిక్ యాసిడ్ 99 ఈ రెండింటిని కలిపి మనం వేసుకున్నట్లయితే మనం వేసినటువంటి ఆ నారు అనేది వెంటనే పచ్చబడటానికి, అలాగే ఆ నారు అనేది వెంటనే నాటుకోవటానికి, అలాగే మంచి వేరు వ్యవస్థ రావటానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటిని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. అలాగే మళ్ళీ మనం ఈ సెకండ్ కోట ఎరువులు అనగా ఈ వరి నాట్లు వేసిన 15 నుండి 30 రోజుల మధ్యలో వచ్చేసి మనము ప్యాడికింగ్ అంటే మనం సెకండ్ కోట ఎరువులు వేసేటప్పుడే ఈ ప్యాడికింగ్ కూడా మనం కలిపి వేసుకున్నట్లయితే రైతులకు ఎక్కువగా ఈ పిలికలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్యాడికింగ్లో వచ్చేసి వరి మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు అనేటివి ఇందులో ఉంటాయి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడింటిని మనం ఒక ప్లానింగ్ ప్రకారం మనం వాడుకున్నట్లయితే ఈ వరి సాగులో మనం అధిక దిగుబడులు అనేటివి అతి తక్కువ ధరలో మనము సాధించవచ్చు.